ఇరాన్కు చెందిన టెహరాన్ టైమ్స్ న్యూస్ పేపర్ కథనం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్లోని మేనాబ్లో ఓ స్కూల్పై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు చనిపోయారు. తాజాగా చిన్నారుల ఫోటోలను న్యూస్ పేపర్ మొదటి పేజీలో ప్రచురించింది. ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్ళల్లోకి చూడు అంటూ చిన్నారుల ఫోటోలను ఆ పేపర్ మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్ దాడిని అంగీకరించడం లేదంటూ ఇరాన్ ప్రభుత్వం ఎక్స్లో పోస్ట్ చేసింది. అమెరికా క్షిపణి దాడుల్లో చిన్నారులు మరణించారని ఇరాన్ అంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆ నెపాన్ని ఇరాన్పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదని, మినాబ్ స్కూల్పై దాడి ఘటనకు ఆ దేశానిదే బాధ్యత అంటూ మీడియా సమావేశంలో ట్రంప్ అన్నారు. దానికి ఇరాన్ ప్రభుత్వం ఫోటోలతో సహా ఇలా బదులిచ్చింది. టెహరాన్ టైమ్స్ పోస్ట్పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జీవితంలో ఎన్నో చూడాల్సిన చిన్నారులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమంటూ కొందరు భావోద్వేగంతో పోస్టులు పెట్టారు. ఈ దాడికి కారణమైన ట్రంప్ క్షిపణులు తయారు చేసిన వారు, దానికి సాంకేతిక సాయం అందించిన అందరూ బాధ్యులేనంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు. అయితే ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో మరణించిన వారి మాట ఏంటి అంటూ మరికొందరు యూజర్లు ప్రశ్నిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. యుద్ధంలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోతుండడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.